గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పద్మశ్రీ అవార్డు అందుకునే అర్హత పరిపూర్ణంగా సాధించాడంటున్నారు సినీ పండితులు. వాస్తవానికి రామ్ చరణ్ నేటి తరం సూపర్ స్టార్స్ అందరికంటే జూనియర్ అయినప్పటికీ తాను సాధించిన అచీవ్మెంట్స్ టాలీవుడ్లోనే కాదు టోటల్ ఇండియా మొత్తానికి ఏ సూపర్ స్టార్ సాధించలేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనకు తెలిసిన విషయమే, అతి చిన్న వయసులోనే రామ్ చరణ్ తాను నటించిన చిత్రాల్లో ఏకంగా 3 చిత్రాలను ఇండస్ట్రీ హిట్స్గా మలచగలిగాడు. మరి ముఖ్యంగా RRRలోని తన టెరిఫిక్ పెర్ఫార్మెన్స్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ స్థాయి అభిమానాన్ని ప్రపంచ స్థాయిలో పొందిన ఏకైక ఇండియన్ హీరో రామ్ చరణ్ మాత్రమే కావడం గమనార్హం. ఇక RRRకు ఆస్కార్ అవార్డు రావడం వెనుక రామ్ చరణ్ డాన్సే ఇన్స్ట్రుమెంటల్ ఫ్యాక్టర్గా పనిచేసిందని చెప్పక తప్పదు. RRRలోని మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ గాను రామ్ చరణ్కు ఎన్నో రివార్డులు దక్కిన విషయం తెలిసిందే. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్కు ప్రజెంటర్గా వెళ్ళడం మాత్రమే కాక ఆ అవార్డును కూడా స్వీకరించిన ఏకైక ఇండియన్ హీరో రామ్ చరణ్. హోంమంత్రి అమిత్ షా చే సన్మానింపబడడం, ఇండియా టుడే కాన్క్లేవ్కు అతిథిగా వెళ్ళడం మాత్రమే కాదు, ప్రతిష్టాత్మక G20 సదస్సుకు ఒక రిప్రజెంటేటివ్గా కూడా వెళ్ళిన ఘనత రామ్ చరణ్ది. హాలీవుడ్ దిగ్దర్శకులు జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ వంటి వారు కూడా రామ్ చరణ్ నటనను ప్రశంసించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. కాగా అమెరికాకు చెందిన పాప్ గోల్డెన్ అవార్డ్స్ వారు ప్రతిష్టాత్మక గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డును రామ్ చరణ్కు అనౌన్స్ చేశారు. ఇక సినిమాలతో పాటు ఆంట్రప్రెన్యూర్గా కూడా రామ్ చరణ్ రాణించాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్స్ తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు. మరో ప్రక్క ట్రూ జెట్ ఎయిర్వేస్కు భాగస్వామిగా కూడా ఉన్నాడు. నెట్ఫ్లిక్స్ CEO టెడ్ శారండోస్ వంటి వారు కూడా రామ్ చరణ్కు ఫ్యాన్సే కావడం గమనార్హం. ఇవన్నీ అటుంచితే రామ్ చరణ్ చారిటీ యాక్టివిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకు తరఫున విస్తృతమైన సేవలను అందించడం మాత్రమే కాక ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు అండగా నిలిచాడు మెగా పవర్ స్టార్. ఇన్ని అచీవ్మెంట్స్ సాధించిన రామ్ చరణ్కు పద్మశ్రీ అవార్డు రావడం ఇప్పటికే లేట్ అయింది. రాబోయే జనవరి 25వ తేదీనన్న పద్మశ్రీ అవార్డు ప్రకటన రామ్ చరణ్కు వస్తుందేమో వేచి చూద్దాం.